కోటేశ్వరరావు గారు, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాను నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చిన 7 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించాం, దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఏపీకి తీసుకొచ్చామని చెప్తున్నారు. అమరావతి, పోలవరం, ఇక ప్రతి కుటుంబానికి ఇల్లు, నీళ్లు, విద్యుత్, గ్యాస్ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. గతంలో కూడా 2020 విజన్ 2020 అని పెట్టి మొదలుపెట్టారు. ఇప్పుడు 2047 విజన్ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 పేరుతోటి చేసినటువంటి ఆర్భాటం మనం చూసాము. అదేమి ఆయన చెప్పినటువంటి పద్ధతుల్లో అదొక రంగులు కలగానే మిగిలిపోయింది తప్ప మరొక విధంగా జరగలేదు అనేటువంటిది ముందు మనం గమనించాలి. ఒకవేళ నిజంగానే విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమలు జరిగి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ విధమైనటువంటి దుస్థితిలో ఉండేది కాదు. ఎందుకంటే పారిశ్రామికంగా మరి విజన్ 2020లో భాగంగా పరిశ్రమలు వీటన్నింటినీ అభివృద్ధి చేస్తామని పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఎక్కడైతే హైదరాబాద్ కేంద్రంగా ఎవరి ప్రమేయంతో నిమిత్తం లేకుండా సహజంగానే ఉన్నటువంటి వనరులు లేదా సహజంగా ఎక్కడ అభివృద్ధి అయితే అక్కడికే పెట్టుబడులు తరలి వస్తాయనేటువంటి ప్రపంచానుభవం ప్రకారం హైదరాబాద్ సహజంగానే అభివృద్ధి చెంది. మరి విజన్ 2020 ప్రకారం ఆంధ్రప్రదేశ్ని ఎందుకని మిగతా అంటే హైదరాబాద్ మినహా మిగిలినటువంటి ప్రాంతాలని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎందుకు డెవలప్ చేయలేకపోయారు అనేటువంటిది ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు విజన్ 2047 అని చెప్తున్నారు. విజన్ 2047 అనేటువంటిది మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఆ విజన్ 47 అనేటువంటిది ఒక బ్రహ్మ పదార్థం. చెప్పేటువంటి అంశాలు బాగానే ఉండొచ్చు కానీ ఆచరణ ఎక్కడ అనేటువంటిది సమస్య. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళా మరొక హైప్ అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కావాల్సింది హైప్ కాదు, లేదా భారీ లక్ష్యాలు కాదు, ఆచరణ ఏమిటి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు 7 నెలల్లోనే 4 లక్షల కోట్లు అని చెప్పేసి మళ్ళా ఒక కొత్త ప్రచారం. అందుకని ఇవన్నీ కూడా గతంలో కూడా చూసాము. 2014, 2019 సంవత్సరాల మధ్య కూడా విశాఖపట్నంలో సదస్సులు జరిపి అవి ఇవి హడావుడి చేసి అన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అని చెప్పేసి అప్పుడు కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. అందుకని ఇప్పుడు కావాల్సింది ఆధునికమైనటువంటి అంటే ఇంజనీరింగ్ లేకపోతే ఇటువంటి కాలేజీలన్నీ తామరతంపరగా పుట్టుకొచ్చి పెద్ద ఎత్తున విద్యార్థులు డిగ్రీ చేతి పట్టుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాదు లేదా బెంగళూరు లాంటి ఐటీ కేంద్రాల్లో కూడా 20,000, 15,000కే ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇంజనీర్లను మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి కూడా లేదు. అందువలన నిరుద్యోగ యువతకి, విద్యావంతులైనటువంటి వాళ్ళకి సత్వరం కల్పించేటువంటివి ఏవి కూడా అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాటిలో ఏమీ లేవు. పరిశ్రమలకు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ప్రకటనలు కాకుండా వాస్తవ రూపం దాల్చే విధంగా చేయాలనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. లక్ష్యాలను ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. విజన్ 47 అయినా 2000 ఇంకోటైనా లక్ష్యాలను తప్పు పట్టాల్సిన పనే ఉంది. ఆచరణ ఆచరణ.